మరోవైపు దేశ బడ్జెట్ వచ్చే సంవత్సరానికి అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వ రాబడులు చెల్లింపులను 3 ఖాతాలుగా చూపుతుంది. వాటిలో సంఘటిత నిధి, కంటింజెన్సీ ఫండ్ అకౌంట్, ప్రభుత్వ ఖాతా. సంఘటిత నిధి అంటే ఆర్టికల్ 266 ప్రకారం పన్నులు, సుంకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై లభించే రాబడితో సహా అన్ని రకాల ప్రభుత్వ రాబడులు, ప్రభుత్వం తీసుకున్న రుణాలు ఈ నిధికి జమ చేస్తారు. ప్రభుత్వం ఖర్చు నిమిత్తం డబ్బు తీసుకోవాలంటే పార్లమెంట్ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. సంఘటిత నిధికి చెందిన ఈ భాగాన్ని సాధారణ బడ్జెట్ అంటారు. అలాగే రాష్ట్ర రాబడులన్నీ రాష్ట్ర సంఘటిత నిధికి జమ అవుతాయి. కంటింజెన్సీ ఫండ్ అకౌంట్ అంటే పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు కొన్ని అత్యవసర సమయాల్లో ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తుంది. తుఫాన్లు, వరదలు, భూకంపాల సమయాల్లో పార్లమెంట్ ఆమోదం తర్వాత పొందవచ్చని రాష్ట్రపతి ఆధీనంలోని కంటింజెన్సీ నిధి నుంచి ప్రభుత్వం ఖర్చు చేయవచ్చు. అయితే ఆ తరువాత పార్లమెంట్ ఆమోదం తప్పక పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వం కంటింజెన్సీ నిధి నుంచి వాడుకున్న మొత్తాన్ని తిరిగి కంటింజెన్సీ నిధిలో జమ చేయాలి. ఇక పబ్లిక్ అకౌంట్ లేదా ప్రభుత్వ ఖాతాలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, భవిష్య నిధి, చెల్లింపులు, చిన్న మొత్తాల పొదుపు సేకరణ, ఇతర డిపాజిట్లు చాలా ముఖ్యమైనవి. చిన్న మొత్తాల పొదుపు, పిఎఫ్, తపాలా, జీవిత బీమా మొదలైన వాటి ద్వారా వసూలైన మొత్తాన్ని పబ్లిక్ అకౌంట్ లేదా ప్రభుత్వ ఖాతాలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, భవిష్య నిధి, చెల్లింపులు, చిన్న మొత్తాల పొదుపు సేకరణ, ఇతర డిపాజిట్లు చాలా ముఖ్యమైనవి. చిన్న మొత్తాల పొదుపు, పిఎఫ్, తపాలా, జీవిత బీమా మొదలైన వాటి ద్వారా వసూలైన మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. ఈ మార్గాల ద్వారా ప్రభుత్వ ఖాతాలో చేరిన మొత్తం ప్రభుత్వ రాబడి కాదు. ఏదో ఒక సమయంలో ఒక మొత్తాన్ని వారికి ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.